హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఇప్పుడు ఒక చిన్న లైఫ్ బేస్డ్ స్టోరీ అనేది చెప్తాను, ఓకేనా. అనగనగా ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉన్నాడు. అయితే 10-12 సంవత్సరాలు గల తన మనవడు ఆ వృద్ధుడి దగ్గరకు వచ్చారు. ఆ మనవడు ఒక ఊర్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. సరే, మనవడు వచ్చాడు కదా అని చెప్పి తాత మనవడు రోజు సరదాగా మాట్లాడుకుంటూ బయటకు వెళ్తూ ఉంటారు. ఒకరోజు మాటల్లో మనవడు తాతగారిని ఏమడుగుతాడు, తాతయ్య నేను ఒక గొప్ప వ్యక్తిగా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అవ్వాలనుకుంటున్నాను. నేను ఏ విధంగా చేస్తే నేను అంత స్థాయికి ఎదగలను అని చెప్పి మనవడు తాతగారిని ఒక ప్రశ్న అడుగుతాడు. తాతగారు అప్పుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ మనవడిని ఒక నర్సరీకి తీసుకెళ్ళి ఒక 2 మొక్కల్ని కొని ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి తాతగారు ఒక మొక్కని ఇంటి లోపల ఉన్న కుండీలో నాటారు, ఇంకో మొక్కని బయట ఉన్న మట్టిలో నాటారు. అయితే మనవడిని ఈ విధంగా అడుగుతాడు, ఇంటి లోపల ఉన్న మొక్క త్వరగా పెరుగుతుందా, బయట మట్టిలో ఉన్న మొక్క త్వరగా పెరుగుతుందా అని చెప్పి అడిగితే అప్పుడు మనవడు ఏమని సమాధానం ఇస్తాడు, తాతగారు మనం ఇంట్లో నాటుకున్నాం కదా, ప్రేమగా దానికి నీళ్లు పోస్తాం, ప్రేమగా దాన్ని డైలీ చూసుకుంటాం, ఇదే త్వరగా పెరుగుతుంది. బయట ఉన్నదేమో వర్షానికి, సూర్యరశ్మికి, వరదలకి ఏమన్నా జంతువులు తినేస్తే అది పెరగదు కదా, దాని జీవితం అక్కడితోనే అయిపోతుంది, కాబట్టి ఇంట్లో ఉన్నదే బాగా పెరుగుతుంది అని చెప్పి సమాధానం చెప్పాడు. అయితే తాతగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. ఆ విధంగా మనవడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాతగారి దగ్గరికి ఆ మనవడు వచ్చి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ నేను 4 సంవత్సరాల క్రితం నిన్ను ఒక ప్రశ్న అడిగాను కదా తాతగారు, మీరు నాకు దానికి సమాధానం చెప్పలేదు, దానికి సమాధానం ఇప్పుడైనా చెప్తారా, నేను గొప్ప వ్యక్తి అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి అని చెప్పి ఆ మనవడు అడుగుతాడు. అడిగితే సరే నాన్న, నేను నీకు సమాధానం చెప్పే ముందు 4 సంవత్సరాల క్రితం మనం మొక్కల్ని నాటాం కదా, అవి ఎలా ఉన్నాయో చూసొద్దాం రా అని చెప్పి వెళ్తారు. అయితే ఇంట్లో ఉన్నదేమో కొంచెమే పెరుగుంది, బయట ఉన్నది పెద్దగా అయ్యి మనకి పండ్లని, నలుగురికి నీడని ఇచ్చింది. అయితే అదేంటి తాతగారండి, బయట ఉన్నది నేను పోతుంది అనుకున్నాను, ఏదన్నా జంతువులు అయ్యి తినేస్తే దాని జీవితం అక్కడితోనే అయిపోతుంది అనుకున్నాను, ఇంట్లో ఉన్నది పెరుగుతుంది అనుకున్నాను, ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి మనవడు తాతగారిని అడుగుతాడు. తాతగారు చిన్న చిరునవ్వు నవ్వి అదే నాన్న జీవితం, మనం ఎక్కడైతే నాకు ఇదే నచ్చింది, నేను ఇదే చేయగలను, ఇదే నా కంఫర్ట్ జోన్ అని మనం ఎక్కడైతే ఆగుతామో అక్కడితో మన జీవితం ఆగిపోతుంది, మనం గొప్ప స్థాయికి ఎదగలేము. ఆ చెట్టులాగా మనకి ఏ కష్టాలు వచ్చినా, ఏ స్ట్రగుల్స్ వచ్చినా, మనకి ఏ బాధ వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మనం వాటిని ఎదుర్కొని ముందరికెళ్తేనే ఆ చెట్టులాగా ఎదిగి మన జీవితాన్ని బలంగా నాటుకుని మనం నలుగురికి నీడనివ్వగలం, నలుగురికి సహాయం చేయగలం అని చెప్పి తాతగారు మనవుడికి సమాధానం చెప్తాడు. ఇదే విధంగా మనం కూడా మన జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడగలిగితే మనం ఒక గొప్ప స్థాయికి ఎదుగుతాం, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతాం. థ్యాంక్ యూ.